అయితే మమ్మీ నేను మొన్న ఒక రీల్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. అది నువ్వు తిట్టినావు కదా, వైట్ షర్ట్ వైట్ వేసుకున్నా, నువ్వు అద్దరా అన్న కూడా వేసుకున్నా, మొత్తం రెడ్ అయింది, అది రక్తం పడ్డది. 1,37,38,000 మంది చూసారు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యారెట్ తిందాం. మా మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ హాయ్ అప్పా. సో గైస్, నేను మీకు చెప్పినా కదన్నా, నేను హాస్పిటల్ వెళ్ళినా అండ్ ఐఎమ్ ఫ్రీ బర్డ్ అని. బట్ ఏంటంటే ఇంకో 15 days వరకు నేనైతే ఎలాంటి కథలు పడద్దట. లైక్ ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతుంది, బట్ నువ్వు ఇప్పుడే విమ్ అని వేసినావు అంటే ఉన్నది వస్తుంది. కాబట్టి ఎక్కతక్క ఐషా లేకుండా కొంచెం రెస్ట్ తీసుకోవాలి చెప్పి. ఇంకెన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? నాకు ఇలా కూర్చొని బోర్ కొట్టేస్తుంది. బట్ స్టిల్ క్యూర్ అయితే ఇంకా బాగుంటే కంటెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ కంటెంట్ ఇంకా బాగుండాలంటే ఫస్ట్ నేను బాగుండాలి. కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఇంకా కొంచెం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళి వీడియోలనే మాత్రం ఆపకుండా పోస్ట్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది. మీ అందరికీ బిజినెస్ చేయాలి, రిచ్ కావాలంటే నా మాట ఏనండి, చాలా రిచ్ అవుతారు, పక్క రిచ్ అవుతారు. అసలు నేను ఈ బిజినెస్ ఐడియా ఒక జాగా విన్నా. అదేంటంటే మన అందరి దగ్గర కిడ్నీలు ఉంటాయి, అవునా? అందరూ రెండు ఉంటాయి. సో ఒక కిడ్నీ 15 లక్షలు. నవ్వకండి, సీరియస్. ఒక కిడ్నీ 15 లక్షలు అమ్మేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కిడ్నీ ఫస్ట్ అమ్మేసేయండి, 15 లక్షలు వస్తాయి. 15 లక్షలు తీసుకొని ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్లో వేయండి. దాంట్లో 2 years వదిలేయండి. దాంట్లో ఆ మార్కెట్ చాలా హై వెళ్తుంది, ఫుల్ రిచ్, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ 15 lakhs కాస్త 90 lakhs అవుతాయి 2 yearsలో. అప్పుడు మీరేం చేస్తారు? 90 lakhs తెచ్చుకోర్రి. 2 years తర్వాత 90 lakhs మీ దగ్గరనే ఉంటాయి. పై మీ కిడ్నీ తీసుకోర్రి, మీ దగ్గరనే పెట్టుకోర్రి. అప్పుడు మీకు కిడ్నీ ఉంటుంది అండ్ 75 lakhs ప్రాఫిట్ ఉంటుంది. చూసిరా ఎంత ఈజీ? ఇలాంటి బిజినెస్ ఐడియాస్ నా దగ్గర బాగుంటాయి. అందరికీ తెలివి ఉంటుంది, బట్ నాకు మొత్తం ఇదంతా ఉంటుంది. ఇదంతా రిచ్ మ్యాన్ మైండ్ సెట్. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ఇప్పటి నుంచి ఇక రోజుకొక మంచి బిజినెస్ ఐడియాస్ చెప్తా ఉంటారు. రోజుకొక మంచిగా రిచ్ అయిపోతారు, రోజుకొకడు హైలైట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, బాగున్నారు అందరూ? సో గైస్, మా మమ్మీ చాలా రోజుల తర్వాత నా బ్లాగ్లోకి వచ్చింది. ఇన్ని రోజులు ఎటు వెళ్ళినావు మమ్మీ? వట్టి నేను రాలేవా? మా బాబుకి ఆపరేషన్ అయింది. అయ్యో, మీ బాబు కొంచెం టెన్షన్ ఉన్నా. అయ్యో, కొంచెం మా బాబు మంచిగా రికవర్ అయినాక వచ్చి అందరు బాగున్నారా? ఎన్ని రోజులు మా మమ్మీ టెన్షన్లోనే ఉండే, మా ఇంట్లో లేకుండే. సో ఇది ఇప్పుడు మా మమ్మీ షాపింగ్కి పోతుంది. అయితే మా మమ్మీ వీడు ఇంత మంచి మాట్లాడుతుందా, అలా బయట ఏదో సప్పుడు వచ్చి మమ్మీ బయట పోయింది. ఇట్లనే ఉంటారు మా ఇండియన్ టిపికల్ మామ్స్. మన ఇంట్లో అయ్యేది కొంచెం, బయట అయ్యేది బాగా ఇంట్రెస్ట్. ఇట్లా ఏమైందని ఇట్లా వెళ్ళిపోయింది సమ్టైమ్స్. అప్పుడప్పుడు అలా మీ మమ్మీలు కూడా ఇంత చేస్తే కామెంట్ చేయండి. అయితే మమ్మీ నేను మొన్న ఒక రీల్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. అది నువ్వు తిట్టినావు కదా, వైట్ షర్ట్ వైట్ వేసుకున్నా, నువ్వు అద్దరా అన్న కూడా వేసుకున్నా, మొత్తం రెడ్ అయింది, అది రక్తం పడ్డది. అది ఎన్ని వ్యూస్ పోయినాయి తెలుసా? 1,37,38,000 మంది చూసారు, కొన్ని వేల మంది లైకులు కొట్టారు. నీ గురించి చెప్తే అట్లా అయిపోయింది, మా మమ్మీ చెప్పింది ఇట్లా అని. అందుకనే అంట నువ్వు తిట్టేటి అని పెడతా అని. మంచిగా ఉండాలి, వైట్ బట్టలు వేసుకుంటే ఎట్లయితే. సో నీ పేరు వాడితేనే అన్ని వ్యూస్ అయినాయి. డైరెక్ట్ ఇప్పుడు నీ ముఖం చూపిస్తే ఎంత వ్యూస్ అవుతాయి? మా బాబుకు లైకులు కొట్టండి అందరు. కూర్చోండి చెప్పండి, మళ్ళీ ఏదో సౌండ్ వచ్చి మళ్ళీ వస్తుంది. మా బాబుకు మీరందరూ లైకులు కొట్టండి. బాయ్ మమ్మీ, షాపింగ్ పోయిగా. నేను కొనిచ్చిన సీరియల్ లోపల పెట్టేసి మళ్ళీ కొత్తగా మురుగా పెడతావా? సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. చాలా రోజులైంది నేను ఈ ఎండ్ వీడియో చేస్తలేను, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది అండ్ పడుకునే ఉంటున్నాను ఎక్కువ టైం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీ అందరికి బ్లాగ్ నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం నన్ను సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి. See you next video. Until then, bye.